అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు, ముద్దపప్పు, ఇంకా కొంచెం నెయ్యి జస్ట్ లైట్‌గా అనమాట. నెయ్యి అలా వేసుకొని తింటే చాలా బావుంటుందండి. అసలు సూపర్ అంటే సూపరు. చూసారా పులుసు పల్చగా ఉండకూడదనమాట. ఇలా కొంచెం దగ్గరికి ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఫస్ట్ దానికోసం అని చెప్పేసి ఒక పావు కేజీ బెండకాయల్ని ఇలా కడిగేసి చక్కగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, పెద్దది తీసుకోవాలి. అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు కోసమని. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఉంటుంది కదా, కడిగేసి మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చక్కగా నాని మనకి పులుసు అనేది చాలా తొందరగా వస్తుందన్నమాట. ఇంక దీని తర్వాత ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ అనేది పులుసుల్లో మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. డెఫినెట్గా వేయండి ఇంగువ. ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఆ స్మెల్ స్కిప్ చేసేయండి. ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఇంకా బెండకాయ ముక్కలు, అందులో కావాల్సిన పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కల్లుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 నిమిషాలు. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పులుసు తీసుకున్నాం కదా, ఆ పులుసు అనేది వేసుకొని బాగా మరగనివ్వాలండి. పులుసు దగ్గరికి వచ్చే వరకు మరిగేటప్పుడు మనం కారము, ఇంకా ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి. చాలా బాగుంటుంది. అసలు సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మా ఇంట్లో ఇది అందరికీ ఫేవరెట్ అనమాట. ఇంకా మనం కొత్తిమీరతో పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.